వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిని నేను. మొన్న జరిగిన అవమానం గాని, మొన్న జరిగిన ప్రయత్నం గాని, ఈ కూటమి ప్రభుత్వం చేసిన దాన్ని వదిలిపెట్టను అని మనం చేస్తున్నా. మీ అందరి సహకారంతో, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వారి ఆశీస్సులతో ఫైట్ చేస్తా. నాకు జరిగిన అన్యాయాన్ని న్యాయస్థానాల ద్వారా ఫైట్ చేస్తా. మీ అందరి ముందుకి వచ్చి మీ సహకారంతో కూడా ప్రజా పోరాటాలు చేస్తానని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నా. ఇద్దరు సిఐలు అర్ధరాత్రి తీసుకెళ్లి నా కాళ్ళు పగలు తీసి కొట్టడానికి ప్రయత్నం చేశారే, ఏ సమాజం ఇది? వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీ అందరూ చూశారుగా, అందరూ చూశారు. లైవ్ లో 7 గంటల 20 నిమిషాల సేపు చూశారు. ఏదో ఒక టీవీ లైవ్ ఇస్తానే ఉంది నా ఇంటి దగ్గర జరిగినటువంటి ఘోరాన్ని. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేస్తే అందరూ అనుకున్నారు, అమ్మాయ అరెస్ట్ చేస్తే తప్పు అంటారు, కానీ అరెస్ట్ చేయడం మంచిది అనుకున్నారు ఆ క్షణంలో. ఎందుకో తెలుసా? రాంబాబుని చంపేయాలనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారులే, ఇప్పుడు క్షేమంగా ఉంటాడని మీ అందరూ ఆనందపడ్డారు. నా పార్టీ వాళ్ళు, నా కులం వాళ్ళు, నా అభిమానులు, మానవత్వ విలువలు తెలిసిన వారందరూ కూడా అమ్మాయ రాంబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడులే అనుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారే, కోర్టులో ప్రొడ్యూస్ చేశారే, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చానే, మళ్ళా బెయిల్ వస్తే మళ్ళా కేసు పెట్టారే, మళ్ళా బెయిల్ వచ్చింది మళ్ళా కేసు పెట్టారే. ఇంత దారుణంగా ఉంటుందా సమాజం? ప్రభుత్వం ఇలా ఉంటుందా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఇదేనా మీరు పరిపాలన చేసేది? ఒక వ్యక్తిని ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే నేను వదిలిపెట్టాలా? ఇంతటితో సర్దుకుపోవాలా? నేను బెయిల్ వచ్చేసి ఇంట్లో కూర్చోవాలా? కూర్చోను. మీ అందరి సహకారంతో న్యాయ పోరాటం చేస్తా. నన్ను హింసించడానికి ప్రయత్నం చేసిన ఆ సిఐలు ఇద్దరు కూడా నిజంగా ధర్మం అయితే సస్పెండ్ చేయాలి, ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. నేను ఇన్నిసార్లు చెప్పాను కదా, నన్ను కొట్టడానికి ప్రయత్నం చేశామని. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఇది అబద్ధం అని చెప్పాడండి? ఏ తెలుగుదేశం వాడు ఇది అబద్ధం అని చెప్పాడా? చెప్పలేకపోయారు. ఎందుకంటే అది నిజం కాబట్టి. ఇంతవరకు చెప్పలా, ఖండన లేదు. అంబటి రాంబాబుని తీసుకెళ్లి కొట్టిన మాట ఒట్టిది అని చెప్పే ధైర్యమే లేదు వాళ్ళకి. ఇంతవరకు ఎన్ని రోజులు అయింది వాళ్ళకి? 2 నెలలు పూర్తిగా పోతుంది. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారండి? నేను కంప్లైంట్ చేశాను. వాళ్ళిద్దరు సస్పెండ్ చేసి విచారణ చేయగలరా?